చాలా సంవత్సరాల తర్వాత ఎల్ఐసి నుండి వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ అనే జాబ్ రోల్ కోసం హైరింగ్ చేసుకోవడానికి అప్లికేషన్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అదేవిధంగా ఈ యొక్క ఎల్ఐసి నుండి వచ్చిన ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఆయా ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిస్టిక్లో ఎల్ఐసి ఈ యొక్క ఆఫీస్లో జాబ్స్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ లొకేషన్స్లో జాబ్స్ అయితే ఉన్నాయి. కంప్లీట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ సంబంధించిన జూనియర్ అసిస్టెంట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఒక 100 లైక్స్ అనేది కూడా టార్గెట్ అయితే పెడుతున్నాను గైస్. ఇంకా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ డ్రైవ్ లింక్, అప్లికేషన్ లింక్, అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఈజీ వేలోనే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ స్టేట్ వైజ్గా అయితే నోటిఫికేషన్ అండ్ వేకెన్సీస్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి మనకి టోటల్ 12 వేకెన్సీస్ అయితే కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా తెలంగాణ లొకేషన్లో వచ్చేసి ఈ యొక్క ఎల్ఐసి ఆఫీస్లో మనకి ఈ యొక్క పర్మనెంట్ జాబ్స్ గాను 31 వేకెన్సీస్ అయితే కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఏపీటీఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క బోత్ 2 స్టేట్స్ కలిపి మనకి 43 వేకెన్సీస్ కోసం వచ్చేసి హైరింగ్స్ అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో వేకెన్సీ స్టేట్ వచ్చేసి మనకి ఎగ్జిస్టింగ్ టేబుల్ బట్టి స్టేట్గా డివైడ్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ కూడా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటుందన్నమాట. సో ఆయా స్టేట్ వాళ్ళకి ఆయా స్టేట్లో అయితే మనకి ఎగ్జామినేషన్స్ కూడా ఉంటుందన్నమాట. టైం అదేవిధంగా యాక్టివిటీ షెడ్యూల్ విషయానికి వస్తే 25వ తారీఖు జూలై నుండి వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ఆన్లైన్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆగస్టు 14వ తారీఖు వరకు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై చేసుకున్న తర్వాత 7 to 14 డేస్ బిఫోర్ ఎగ్జామ్కి మనకి ఈ యొక్క హాల్ టికెట్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన హాల్ టికెట్ రిలీజ్ చేస్తారు. సో ఆన్లైన్ ఎగ్జామినేషన్ జూనియర్ అసిస్టెంట్ జాబ్కి వచ్చేసి సెప్టెంబర్ 2024లో వచ్చేసి ఆ మంత్లో మనకి ఎగ్జామ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తారు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ జాబ్స్కి. సో అదేవిధంగా శాలరీ విషయానికి వస్తే ఈ యొక్క రెమ్యూనరేషన్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి మనకి ఫర్ మంత్ కింద 32,000 నుండి స్టార్ట్ అయ్యి మనకి 35,000 ఫర్ మంత్ అయితే శాలరీ అయితే వస్తుంది. ఇది కూడా మనకి డిపెండింగ్ ఆన్ ఆ యొక్క ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ సిటీ కేటగిరీ బట్టి మనకి 32,000 నుండి 35,000 ఫర్ మంత్ శాలరీ వస్తుంది. ఇంక్లూడింగ్ బేసిక్ పే ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది, అదర్ బెనిఫిట్స్ అండ్ పిఎఫ్, కంపెనీ కాంట్రిబ్యూషన్ అంతా కలిపి మనకి 32,000 నుండి 35,000 ఫర్ మంత్ అయితే శాలరీ కూడా అయితే వస్తుందన్నమాట. కంప్లీట్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఈ యొక్క జాబ్కి వచ్చేసి మనకి ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందన్నమాట. 6 మంత్ అయితే మీ డేట్ ఆఫ్ జాయినింగ్ నుండి 6 మంత్ ట్రైనింగ్ పీరియడ్ కూడా ఉంటుందన్నమాట. అంటే మనకి ట్రైనింగ్ అనేది కూడా వీళ్ళు నేర్పిస్తారనమాట, వర్క్ ఏం చేయాలనేది కూడా. దెన్ మనకి ఫైనల్గా ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే 200 టోటల్ జూనియర్ అసిస్టెంట్ జాబ్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. ఇండియన్ నేషనాలిటీకి సంబంధించిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఏజ్ లిమిటెడ్ వచ్చేసి 21 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ మినిమం 60% తోటి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇండియాకి సంబంధించిన ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అనేది కూడా చేసుకోండి. సో దానికి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే గాయస్ మనకి సో జూనియర్ అసిస్టెంట్ జాబ్కి వచ్చేసి ఫస్ట్ మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దాంట్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ జాబ్ అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మనకి ఈ టైప్ ఆఫ్ సిలబస్ నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇది ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్స్ రాయాల్సి అయితే ఉంటుంది. క్లియర్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, దాంట్లో సెలెక్ట్ అయితే జాబ్ అయితే వస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.